నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ శైలజ ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏల యత్నము భరోసా కేంద్రం వద్ద అడ్డుకున్న పోలీసులు అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హిమాయత్ సాగర్ వద్ద 236 కేజీల గంజాయి పట్టివేత నలుగురి అరెస్టు మరో 2 పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడి మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా పార్టీని ఆదరించండి ఓటర్లకు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి అభ్యర్థన సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భరోసా కేంద్రం వద్ద అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి హామీలు అమలు కోసం వీఆర్ఏలు గత 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడంపై జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మండిపడ్డారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ను దిగ్బంధం చేస్తామని ఆయన హెచ్చరించారు. పర్సనల్ కదా మాకు ఇంటికి వస్తుంది ఏమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 సంవత్సరాల కిందనే హామీ ఇచ్చారు. వీఆర్ఎల్కు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పి 55 సంవత్సరాలు నిండిన వారికి ఈరోజు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఆయన కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈరోజు వాళ్ళకి హామీలు అమలు చేయకుండా ఉంటే హామీల అమలు కోసం దాదాపు 50 రోజులుగా ఈరోజు సమ్మె చేస్తున్నా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకున్న పాపని ఈరోజు పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు విధి లేని పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే ఈరోజు కూడా ఎక్కడికెక్కడ వాళ్ళని పోలీసులు నడ్డు పెట్టుకొని ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. త్యాగమండ దగ్గర కానీ ఇందిరా పార్క్ దగ్గర కానీ వేల మంది కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అరెస్ట్ చేసి అంటే నిరంకుశ ప్రభుత్వం ఈరోజు నిరంకుశాలు ఉన్న ప్రజాస్వామ్యం ఈరోజు రాష్ట్రం అంతా కూడా గమనిస్తూ ఉంది. అనేక మంది కూడా చనిపోయిన పరిస్థితి. వీఆర్ఎల్ చనిపోతే కూడా ఏ ఒక్క మంత్రి కానీ బీసీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కనీసం పరామర్శించే సోయి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రులకు లేకపోవడం ఈరోజు సిగ్గుచేటు దౌర్భాగ్యం కూడా. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి కూడా దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు రాబో రోజుల్లో కూడా మిమ్మల్ని గద్దెదించి ఈరోజు ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం కూడా ఈరోజు త్వరలో ఏర్పాటవుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 సంవత్సరాల కిందనే హామీ ఇచ్చారు. వీఆర్ఎల్కు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పి 55 సంవత్సరాలు నిండిన వారికి ఈరోజు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఆయన కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈరోజు వాళ్ళకి హామీలు అమలు చేయకుండా ఉంటే హామీల అమలు కోసం దాదాపు 50 రోజులుగా ఈరోజు సమ్మె చేస్తున్నా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకున్న పాపని ఈరోజు పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు విధి లేని పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే ఈరోజు కూడా ఎక్కడికెక్కడ వాళ్ళని పోలీసులు నడ్డు పెట్టుకొని ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. త్యాగమండ దగ్గర కానీ ఇందిరా పార్క్ దగ్గర కానీ వేల మంది కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అరెస్ట్ చేసి అంటే నిరంకుశ ప్రభుత్వం ఈరోజు నిరంకుశాలు ఉన్న ప్రజాస్వామ్యం ఈరోజు రాష్ట్రం అంతా కూడా గమనిస్తూ ఉంది. అనేక మంది కూడా చనిపోయిన పరిస్థితి. వీఆర్ఎల్ చనిపోతే కూడా ఏ ఒక్క మంత్రి కానీ బీసీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కనీసం పరామర్శించే సోయి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రులకు లేకపోవడం ఈరోజు సిగ్గుచేటు దౌర్భాగ్యం కూడా. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి కూడా దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు రాబో రోజుల్లో కూడా మిమ్మల్ని గద్దెదించి ఈరోజు ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం కూడా ఈరోజు త్వరలో ఏర్పాటవుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. రోడ్డు సార్ ఇది మీరు ఎక్కడ వెళ్తాం సార్? మా అక్కది ఎక్కడ వెళ్తాం? క్రిమినల్స్ బాకుల కోసం ఏం చేస్తా ఉన్నాం సార్? మీరేంటి బ్యారికేడ్ చేసి వెంకటేశ్వర ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం నిరంకుశ వైఖరి
సికింద్రాబాద్లో ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. క్షతగాత్రులను యశోద హాస్పిటల్, గాంధీ ఆసుపత్రికి తరలించామని, లాడ్జిలో చిక్కుకున్న పలువురిని ఫైర్ సిబ్బంది సేఫ్గా కాపాడిన విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను త్వరగా తెలుసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బాధితులను ప్రభుత్వ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. ఆమె వెంట టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాజేంద్ర నగర్ సమీపంలోని హిమాయత్ సాగర్ వద్ద 236 కేజీల గంజాయిని పట్టుకున్నామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. వైజాగ్ నుండి గంజాయిని లారీలో నాసిక్కు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు హిమాయత్ సాగర్ వద్ద మాటు వేసి పట్టుకున్నామని అన్నారు. పట్టుబడిన గంజాయి సుమారు 50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 4గురిని అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఒక లారీ, మహీంద్రా కారు, 5 సెల్ ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. అందులో భాగంగా మన పత్తికుంట దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మనకు 236 కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. అందులో ఒక 5 మొబైల్స్ ఉన్నాయి, ప్లస్ టాటా లారీ ఉంది, మహేంద్రా జేలో వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఖచ్చితమైన సమాచారం చాలా రోజులకి వెళ్ళి ఫాలోఅప్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడంలో ముఖ్య పాత్ర వహించిన స్పెషల్ ఆపరేషన్ టీం వెంకటరెడ్డి అండ్ ఈస్ టీం, రాయన్నర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు అండ్ ఈస్ టీం, ఏసీపీ సూపర్వైజర్ గంగాధర్ గారు అందరు కలిసి ఈ కేసును పట్టుకోవడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలపైన మనము ఎంత అవేర్నెస్ చేస్తున్నా ఈ గ్యాంగ్స్ అనేటివి ఆపరేట్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గాంజాను డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకొని రావడం మనం పట్టుకోవడం జరుగుతూ ఉంది. కొన్ని వేల కిలోలు మనం పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు మనం పట్టుకున్నటువంటి 236కు సంబంధించిన కేజీఎస్కి సంబంధించిన గాంజా విలువ ఒక 50 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీ వర్త్ లారీ, జైలో ఇవన్నీ కలిపి 15, దాదాపు 65 లక్షలు వర్త్ ఆఫ్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రోగ్రెస్ ఉంది. అక్యూజ్ను కస్టడీ తీసుకుంటాం. అక్షయ్, చందు ఇంకా మనకు దొరకలేదు. మిగిలిన 4 మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చూపించేసిన తర్వాత చందు, అక్షయ్ని కూడా పట్టుకోవడం, వాళ్ళ మోడస్ ఆపరెండి ఏ విధంగా. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఈ గడ్డ మీద కాంగ్రెస్, కమ్యూనిస్టుల జెండా ఎగిరిందని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి డబ్బు, అధికార దాహం చూపించిన వారిని ఓటర్లు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు అధిష్టానం టికెట్ ఖరారు చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఆంతోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బిఆర్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, ధర్మభిక్షం విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు ఓటర్లతో ముచ్చటించారు. నియోజకవర్గం ఆడపడుచుగా ముందుకు వస్తున్నానని, తనను ఆదరించి గెలిపించాలని అభ్యర్థించారు. కాగా ఉప ఎన్నిక ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారని, ఆయనను స్వయంగా కలవడంతో తనతో ప్రచారం చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. महादेव हर जय बोला आंदोलन माता की आदोदकं पावनं शुभं वैष्णवदेव श्री परमेश्वर आंदोलन वैष्णवदेव राजद्वारे विद्या प्रवृत्तिरस्तु शरीर आरोग्यदापनस्तु जय बोला आंदोलन माता की ఇంతకు ముందు రాజీనామా చేసినా గానీ కొన్ని నెలల పాటు కూడా ఆ రాజీనామాను అంగీకరించకుండా కూర్చున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
ఈ రోజు ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజీనామా చేయగానే అసెంబ్లీ ప్రాంగణం కూడా దాటక ముందే గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసినారు. ఇది కేవలం రెండు పార్టీలు కుమ్ముక్కై చేస్తున్న ఎన్నిక. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అని చూపించే ప్రయత్నం చేయించి ధనం అధికారం లేని కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీలు మర్చిపోయింది ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా అండా దండ రెండు బడు బలిగిన వర్గాలే. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అతిగా సాధించుకుంది అంటే ప్రజా ఆశీర్వాదమే, ప్రజాబలమే. అటువంటి ప్రజాబలమే ఈ రోజు రెండు పార్టీలు మా మీద వాడే ఈ ప్రయోగాన్ని తిరిగి కొట్టడానికి మాకు మద్దతు చేస్తాయన్న నమ్మకం నాకుంది. నేను ఈ మునుగోడు గడ్డ ఆడబిడ్డగా, ఈ పోరుగడ్డలో పోరాటం సాగించిన ఒక ఆడబిడ్డగా ఈ మునుగోడు నియోజక ప్రజలందరినీ ఇటువంటి పార్టీల నుంచి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. డబ్బుతో కానివ్వండి, ప్రలోభాలతో కానివ్వండి, మిమ్మల్ని కొన్నాము అన్న భావన వాళ్ళు కల్పించి మీ ఓటు నేర్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. ఇది ఒక మహత్తరమైన అవకాశం మనందరికీ. మన ఓటు ద్వారా ఇటువంటి స్వార్థ ప్రయోజనాల్ని చిత్తు చేయాల్సిన అవసరం ఉంది. మీ ఆడబిడ్డగా మీతో పాటు కష్ట సుఖాల్లో నిలబడడానికి, పోరాటం చేయడానికి నేను మీ ముందుకు వచ్చినాను. మా నాన్న గోవర్ధన్ రెడ్డి గారు మీకు ఎప్పుడూ అండదండగా ఉన్నారు. మునుగోడు అభివృద్ధి ప్రదాత ఎవరంటే ఈ రోజు కూడా గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితి. అటువంటి తండ్రి కూతురుగా మీ ఇంటి ఆడబిడ్డగా మీ అందరి దగ్గరకు వస్తున్నాను. దయచేసి మీ అందరూ ఆశీర్వదించి ఈ ఎన్నికలో నాకు ఓటేసి మన సత్తా చాటాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్న తప్పకుండా ప్రచారంలో పాలు పంచుకుంటానన్నారు. వారు బెస్ట్ విషెస్ తెలిపినారు. తప్పకుండా వస్తానని కూడా హామీ ఇచ్చినారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ ఐక్యవేదిక పిలుపు ఇవ్వడంతో నిజామాబాద్ జిల్లా రెడ్డి సంఘాల జిల్లా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్కం మనోజ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డిని 4th టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 3 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. అసెంబ్లీలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును ప్రకటించాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆదేశం మేరకు నిజామాబాద్ జిల్లా రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ నిర్ణయించినది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ నడుస్తుంది కనుక తెలంగాణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ముట్టడి చేద్దామని చెప్పి అనుకున్నాము. దానివల్ల ఈ ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేస్తుంది. ఈ అరెస్టుల వల్ల ఉద్యమం ఎప్పటికీ ఆగదు. మమ్మల్ని పొద్దున 3 గంటల నుంచి మా కోసం తిరుగుతూ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మన ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేసేది ఏంటంటే, ఈరోజు సాయంత్రం వరకన్నా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా చేయకుంటే, కార్పొరేషన్ ఏర్పాటు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ గద్దె దిస్తామని చెప్పేసి రెడ్డి ఐక్యవేదిక నుంచి మేము పిలుపునిస్తున్నాం. జై రెడ్డి, జై రెడ్డి. బాధితుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన వారికి న్యాయం చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల మాల మహనాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అశోదర్ రవి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక రైతు బజార్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. దేశంలోని రాజకీయ పార్టీలు మత కుల రాజకీయాలకు ప్రోత్సహించడం మానుకొని పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు ముందుకు రావాలని మాల మహనాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న, జిల్లా అధ్యక్షుడు అశోదర్ రవి అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టమురళి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాజుల రాంబాయమ్మ, రాష్ట్ర కార్యదర్శి అనుములపూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తారీఖు నాడు స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారిని కలిసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని చెప్పి దానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ పరంగా అసెంబ్లీలో సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఒక తీర్మానం చేయించాలని చెప్పి వారిని మేము కోరడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన తప్పకుండా నేను దీన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతాను, తప్పకుండా. పెన్షన్ రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీని గ్రామస్తులు నిర్బంధించారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో చోటు చేసుకుంది. నాగపూర్ గ్రామస్తులమైన తాము కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసినా రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోపంతోనే సర్పంచ్, సెక్రటరీలను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. చేస్తాడు ఆయన చేస్తాడు అట్లా ఇది లేదు కదా గవర్నమెంట్ కాదు పైనుంచి కావాలా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో గత వారం రోజుల నుండి దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్వరాజ్ వినాయక ట్రాక్టర్ షోరూంలో కేసీఆర్ ఎంటర్ప్రైజెస్లో దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెము ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు జిల్లా కలెక్టర్ను కోరారు. స్పందనలో ఇచ్చిన ఆర్జీలకు సరైన సమాధానం ఇవ్వని, అసంపూర్తిగా సమాధానం ఇచ్చిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు తాండ్ర సాంబశివరావు, నల్లమోతువారిపాలెం కొత్తనందాపాలెం ఎంపీటీసీగా మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలిసిందే, గత ఆగస్టు 15వ తారీఖున కొత్తనందాపాలెం సంబంధించిన సచివాలయ ఓపెనింగ్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించకుండా, శిలాఫలకాల మీద మా పేర్లు ముద్రించకుండా ప్రోటోకాల్ పాటించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. మరి ఆ విషయం మీద పాతనందాపాలెం సెక్రటరీ గారి తరఫున ఒక ఫేక్ మెసేజ్ ఒకటి
మాకు సమాధానంగా రావడం జరిగింది. అంటే పిలవకపోయినా కానీ పిలిచినట్లుగాను వారు సమాధానం ఇవ్వటం, ఎంపీటీసీకి ఆహ్వానం గురించి అందులో మెన్షన్ చేయకపోవటం, అదేవిధంగా శిలాఫలకాల గురించి వాటిపైన పేర్ల గురించి కూడా అందులో మెన్షన్ చేయకుండా అబద్ధపూర్తిగాను అసంపూర్తిగాను అసంబద్ధంగాను మరి సమాధానం ఇచ్చినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఇచ్చిన ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారికి ఇచ్చిన అర్జీల మీదే ఈ విధంగా అబద్ధపూరితమైనటువంటి నివేదికలు ఇస్తున్నటువంటి అధికారులు చూస్తుంటే సామాన్య ప్రజల మరి సంగతి ఏంటని అనుమానం అయితే కలుగుతుంది. మరి వారికి ఏ న్యాయం కలుగుతుంది? ప్రజాప్రతినిధులకే దిక్కు లేనప్పుడు సామాన్య ప్రజల విగ్రహం తొలగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాడు కదా, ఆయన ఎక్కడో ఉంటాడు కదా అని చెప్పి ఇక్కడ అధికారుల యొక్క ఉద్దేశం అని చెప్పి కూడా నేను అడగదలుచుకున్నాను. నేనైతే బాపట్ల నియోజకవర్గానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాను. బాపట్ల నియోజకవర్గానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. దయచేసి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా తొలగించిన ప్లేస్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి గట్టిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ బాపట్ల ప్రజల యొక్క కళని సాకారం చేస్తూ 26 జిల్లాలతో పాటు బాపట్లను కూడా జిల్లాగా చేసి బాపట్ల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన కృతజ్ఞతలు తెలపాలంటే బాపట్ల పట్టణంలో ప్రధానమైనటువంటి సెంటర్లో మెయిన్ కోడళ్లలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టినప్పుడే మనం ఆ మహానుభావుడికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏల యత్నము, భరోసా కేంద్రం వద్ద అడ్డుకున్న పోలీసులు. అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం, హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి. హిమాయత్ సాగర్ వద్ద 236 కేజీల గంజాయి పట్టివేత, 4 అరెస్టు, మరో 2 పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడి. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా, పార్టీని ఆదరించండి, ఓటర్లకు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి అభ్యర్థన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.